ఈ పునరుద్ధాన దినమందున మరొకసారి దేవుని వాక్యమును మీతో పంచుకోవడానికి దేవాతి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా దేవాతి దేవునికి నేను వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధముగా ఈ పునరుద్ధాన ఆరాధనకు కూడి వచ్చిన దేవుని పిల్లలు, ఆత్మీయ కుటుంబీకులైన మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. బైబిల్లో నుండి దేవుడు మన కోసం సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని దినం మనం విందాం. న్యాయాధిపతుల గ్రంథము, అందరూ దయచేసి వాక్యాన్ని శ్రద్ధగా వినండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనాన్ని దయచేసి చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 30వ వచనం. నేనును ఫిలిష్తీయులను చనిపోదము గాక, వంగినప్పుడు గుడి పడెను. ఈ మాట మీ దృష్టిలోకి తీసుకోండి. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. సరే, ఇంక సైలెంట్గా ఉండాలి. ఏ చిన్నగా కదిలినా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది ప్రార్థనలో. ఓకేనా? చూడు, వెతుకుడి దొరుకునని ప్రభు చెప్పారు. వెతికితే నీకు దొరుకుతుంది. పెట్టేసి చూడండి, సంసోను గురించి రాయబడినటువంటి మాట ఇది. ఆ మాట ఏంటంటే, మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. సంసోను కోసం రాయబడిన మాట అది. అతడు మరణమవుతున్న సమయంలో చంపిన వారి శవముల లెక్క తన బ్రతుకు కాలములో బ్రతికినంతకాలం ఎంతమందిని చంపాడో, ఎంతమందిని కొట్టాడో, ఎంతమందిని హతమార్చాడో ఆ లెక్క కంటే మరణకాలమందున అతడు చంపిన వారి లెక్క ఎక్కువైంది అని బైబిల్లో రాయబడింది. అంటే తన జీవిత కాలములో ఎప్పుడు ఎన్నడూ పొందని విజయము చివరిలో పొందుకున్నాడు. ఎవరు? సంసోను. సంసోను మహాబలాఢ్యుడు. మనకు తెలుసు, మేక పిల్లను చీల్చినట్లుగా చీల్చేశాడు. దేన్ని? సింహాన్ని. సింహము గర్జిస్తూ అతని మీదకు వస్తూ ఉంటే ఏం చేశాడు? బొబ్బరించుచు సింహము సంసోను మీదకు వస్తూ ఉంటే దాని నోటిని, మేక పిల్ల నోటిని చీల్చినట్లుగా చీల్చేసి అవతల పడేశాడు. అలాగా అంతేకాదు, ఒకసారి ఫిలిష్తీయులో 30 మందిని చంపేశాడు. ఒకసారి పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపేశాడు. తన బ్రతుకు కాలములో చాలా మందిని చంపాడు సంసోను. ఎప్పుడైతే శత్రువులు అతని మీద పడతా ఉన్నారో వెంటనే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా దిగుతూ వచ్చేది. ఎప్పుడైతే అతని మీదకి దేవుని ఆత్మ బలముగా దిగేదో వెంటనే అతడు పరిశుద్ధాత్మ చేత నింపబడి, ఆత్మ బలము చేత నింపబడి, ఇక ఎంతమంది అయినా సరే, అది సింహమైనా మనుషులైనా, ఎంతమంది అయినా, 100 మంది అయినా, 1000 మంది అయినా అవలేలగా ఒక్కడే చంపగలిగేవాడు. ఇది సినిమా స్టోరీ కాదు, ఇది నిజమైన సత్యం. ఇది సంసోను సమాధి ఈ రోజుకి ఉంది భూమి మీద. అంత బలాఢ్యుడు. సరే, బ్రతికిన కాలములో 1000 మందిని చంపాడు, 30 మందిని చంపాడు, సింహముని చంపాడు, ఇంకా తదితర ఎవరినైనా చంపాడు. సరే, అది ప్రక్కన పెడదాం. అసలు విషయం ఏంటంటే, అతని మరణ కాలమున చనిపోయే ముందు అతడు చంపిన వారి లెక్క బ్రతికి ఉన్న కాలములో చంపిన వారి లెక్క కంటే ఎక్కువగా ఉంది. బతుకున్నప్పుడు, దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు, దేవుని పనిలో కొనసాగుతున్నప్పుడు జనాల్ని చంపాడు, ఎక్కువ మందిని చంపాడని అనుకోవచ్చు. కాదు, అతని మరణకాలమును ఎక్కువ మందిని చంపేశాడు. ఇది మనం ఆలోచించవలసిన విషయం. ఎందుకో తెలుసా? అతను ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్నప్పుడు
పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినప్పుడు వేలాది మందిని చంపేసిన, అమ్మో దేవుని ఆత్మ అతనితో ఉందిరా, అతనితో దేవుని ఆత్మ ఉంది, అతనిలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి ఈ కార్యం చేయగలిగాడు, కాబట్టి ఇంతమందిని చంపగలిగాడు అని అనుకోవచ్చు. కానీ సంసోను ఇప్పుడు చనిపోయే ముందు చాలామందిని చంపాడు కదా. బ్రతికిన కాలములో చంపని ఆ, శవముల లెక్క, చంపిన వారి శవముల లెక్క కంటే ఇప్పుడు చివరి చివరి దశలో చంపిన శవముల లెక్క ఎక్కువైపోయింది. వాస్తవానికి చివరి దశలో అతడు చంపిన వారి లెక్క ఎక్కువ అవడం కొంచెం ఆశ్చర్యమే. నిజముగా చివరి దశలో అంత విజయాన్ని సంసోను పొందడానికి అసలు యోగ్యుడు కాదు. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? అయ్యగారు చక్కబెట్టిన వ్యవహారాలు మామూలు కాదు. అసలు అయ్యగారు చేసిన పెత్తనాలు మామూలు కాదు. ఆ ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళి అక్కడ ఒక పిల్లని చూసి నాకు నచ్చింది చేసిండు అని అన్నాడు. అర్థమవుతుందండి? అలా గాజాకు వెళ్ళిపోయి ఒక వేశ్య దగ్గరికి వెళ్ళి ఆ వేశ్యను కూడాడు. అలా మరలా చూస్తే షోరేకు లోయలో ఉన్న దెలీదా దగ్గరికి పోయాడు. అంటే తన జీవితంలో ఎప్పుడు చూసినా ఆత్మీయ జీవితంలో పడిపోతూనే ఉన్నాడు. అదవుతుందండి? పడిపోతానే ఉన్నాడు తన ఆత్మీయ జీవితంలో. ఎక్కడ చూస్తే అక్కడ పడిపోవడమే. ఆత్మీయ జీవితంలో నిలబడాలనుకోవడం, పడిపోవడం, చూడకూడదు అనుకోవడం, మరలా చూడడం, చేయకూడదు అనుకోవడం, మరలా చేయడం. అంటే సంసోను జీవితాన్ని మనం గమనించినప్పుడు, ఆ వాక్యాలు మనం చదువుతున్నప్పుడు అతడు పదే పడిపోతూ ఉంటాడు. అప్పుడే దేవునాత్మ చేత నింపబడ్డాడు, అప్పుడే కొంతమందిని చంపాడు, దేవునాత్మ అప్పుడే ఆవరించింది, కొంతమంది చంపేశాడు. మరలా కాసేపు ఉన్నగా ఒక అమ్మాయి కనబడగానే మరలా పాపంలో పడిపోవడం. అప్పుడే 1000 మందిని చంపాడు, మరలా ఒక స్త్రీ కనబడగానే ఆ స్త్రీ వివాహంలో పడిపోవడం. అంటే తన జీవితంలో ఎప్పుడు పడిపోవడమే. పడిపోయినటువంటి సందర్భములో, నిలబడిన సందర్భములో అతడు పొందుకున్న విజయం కంటే అతడు పడిపోయిన సందర్భములో పొందుకున్న విజయం చాలా గొప్పదైపోయింది. ఎందుకైంది అలాగా? నిలబడినప్పుడే గొప్ప విజయాలు వస్తాయి కదా, పడిపోయినప్పుడు విజయాలు ఎందుకు వస్తాయండి? పడిపోయిన సమయంలో గొప్ప విజయం. ఆ విజయం ఎంత గొప్పదంటే బతికున్న కాలంలో చంపలేదు, అంతమందిని చంపేశాడు పడిపోయిన టైంలో. చివరి దశలో సంసోను చివరి దశలో విజయం పొందాడు కదా. బ్రతికున్న కాలంలో చంపిన మనుషుల కంటే ఎక్కువ మందిని చివరి దశలో చంపాడు కదా. అప్పుడు సంసోను ఎలా ఉన్నాడు తెలుసా? 2 సంకెళ్ళ చేత కట్టబడి, కళ్ళు 2 తీసివేయబడి, కళ్ళు లేవు, గుండు చేయబడింది, క్షౌరం చేయబడింది. అంటే క్షౌరం చేసేశారు ఫిలిష్తీయులు. ఎగతాళి చేయడానికి సంసోన్ని పిలిపించుకున్నారు. కళ్ళు లేవు, గుడ్డోడైపోయాడు. ఈ ఫిలిష్తీయులు కళ్ళు తోడేశారు. కళ్ళు తోడేసేసిన సమయంలో, బలమంతా పోయిన సమయంలో, దేవుని ఆత్మ వదిలేసిన సమయంలో, సంకెళ్ళ చేత బంధించబడిన సమయంలో, బలహీనుడైపోయిన సమయంలో, తలంతా క్షౌరము చేయబడిన సమయంలో అతడు పొందుకున్న విజయము తన బ్రతికిన కాలములో పొందిన విజయము కంటే గొప్పదిగా మారింది. అంటే పడిపోయిన వారికి కూడా దేవుడు విజయం ఇస్తాడా? ఇస్తాడు దేవుడు విజయం. పడిపోయిన వారికి దేవుడి విజయమును ఇస్తాడు. ఈ రోజున చాలామంది ప్రార్థనా జీవితంలో పడిపోతున్నారు. ఈ రోజున చాలామంది భక్తి జీవితంలో పడిపోతున్నారు, పరిశుద్ధతలో పడిపోతున్నారు, దేవుని స్తుతించుటలో పడిపోతున్నారు, యథార్థతలో పడిపోతున్నారు. నిలబడాలనుకుంటారు కానీ పడిపోతున్నారు. ఎన్నోసార్లు నిలబడాలి దేవునిలో అని అనుకుంటారు, పడిపోతారు. సరే, పడిపోయిన మనము పడిపోయినట్టు ఉండిపోదామా? బైబిల్లో ఒక మాట రాయబడింది చూడండి. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం. మరియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము, మనుషులు పడి తిరిగి లేవకుందురా, తొలగిపోయిన తరువాత మనుషులు తిరిగి రారా చాలు. సంసోను తన జీవితంలో పడిపోయాడు.
దేవుని ఆత్మను కోల్పోయాడు. నాజీరు చేయబడిన వాడు. కానీ నాజీరు చేయబడిన వాడికి ఈ రోజున గుండి చేసేసారు, క్షవరం చేసేసారు. అంతేకాదు కళ్ళు తోడేసేసారు. బలం లేదు, ఎగతాళి చేస్తున్నారు. కళ్ళున్నప్పుడు, బలం ఉన్నప్పుడు ఏదైనా చేస్తాడు. పడిపోయిన వాడు మరల లెగుస్తాడు, కూలబడిపోయిన వాడు మరల లెగ్గలుగుతాడు. కానీ కళ్ళు తోడు వేయబడి, తల క్షవరము చేయబడి, బలహీనుడైపోయి, అంధుడుగా ఉండి, ఒకడు తీసుకెళ్తేనే తప్ప దిక్కులేని పరిస్థితిలో గొప్ప విజయమును పొందుకోగలిగాడంటే కారణం ఏంటో తెలుసా? పడినవాడు మరలా లేచాడు. పడినవాడు ఏమయ్యాడండి? మరలా లేచాడు. ఈరోజున చాలామంది చేసే తప్పు ఏంటంటే, పడిపోయిన వారు పడిపోయిన చోటే ఉండిపోతున్నారు. పడిపోయిన వారు పడిపోయిన చోటే ఉండిపోతున్నారు. ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేసావు, ప్రార్థన జీవితంలో పడిపోయావు. పడిపోయిన చోట నువ్వు ఉండిపోతావా? దేవుడు ఏమంటున్నాడు? ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు ఏమంటున్నారు? మరియు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము, మనుషులు పడి తిరిగి లేవకుందురా, తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా. ప్రభు ఏమంటున్నాడు అక్కడ? ఏమంటున్నారు ప్రభు? మనుషులు పడి తిరిగి లేవకుందురా, తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా. సరే, పడిపోయావు, నీ జీవితంలో పడిపోయావు, భక్తిలో పడిపోయావు, పరిశుద్ధతలో పడిపోయావు, మాటలో పడిపోయావు, చూపులో పడిపోయావు, పదే పదే పడిపోతున్నావు. సంసోన్ ప్రాబ్లం కూడా అదే. సంసోను బలహీనత కూడా అదే. పదే పదే పడిపోవడం, పడిపోవడం, పడిపోవడం. అయితే ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? సరే, పడిపోయావు, పడిపోయిన చోటే ఉండిపోతావా? లేదు, దూరంగా వెళ్ళిపోయావు, అక్కడే ఉంటావా? పడినవాడు తిరిగి లేవడా? వెళ్ళినవాడు తిరిగి రాడా? అంటే దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ఆశ ఏంటి? పడిపోయిన నీవు మరలా తిరిగి రావాలని. దేవుని ఆశ ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? నువ్వు వెళ్ళిపోయిన మరలా తిరిగి ఆయన దగ్గరికి. సంసోను తన జీవితాన్ని మనం గమనించినప్పుడు పదే పదే పడిపోవడం, పదే పదే పడిపోవడం. అప్పుడే దేవుని కార్యం చూశాడు, అప్పుడే దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. మరలా పడిపోతున్నాడు, మరలా దిగజారిపోతున్నాడు. మరలా మన జీవితాల్లో లేవా పడిపోయిన సందర్భాలు? ప్రార్థనలో పడిపోయిన సందర్భాలు లేవా? ఒకప్పుడు నీ భక్తిలో ఆసక్తి ఎంతగా ఉండేది, ఇప్పుడు నీ భక్తిలో ఆసక్తి ఎంత ఉంది? అది ఆలోచించుకుంటేనే అర్థమవుతుంది ఆత్మీయ జీవితంలో నువ్వేమైపోయావని. ఏమైపోయావని తెలుస్తుంది? పడిపోయావని. ఒకప్పుడు నువ్వు పరిశుద్ధంగా జీవించు, ఒకప్పుడు నీ చూపులు ఎలా ఉండేవి, ఒకప్పుడు నీ మాటలు ఎలా ఉండేవి, ఒకప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అంటే ఏంటి? పడిపోయావు. ప్రభు అంటాడు పడిపోయావు. పడిపోయిన వాడివి పడిపోయిన చోటే ఉంటావా? పడిపోయావు. పడిపోయిన తర్వాత ఏం చేయాలండి? ఇప్పుడు వేగంగా వెళ్ళిపోయాం బండి మీద, రోజు వెళ్ళి రోడ్డే అది. అయితే ఎక్కడో గుంట ఉంది, ఆ గుంటలో పడిపోయి బండి పడిపోయాం. పడిపోయిన చోట కూర్చుంటామా? అక్కడ కూర్చొని ఎలా పడిపోయినంట అనుకుంటావా? రే అని లేచిపోతావా? గమ్మున లేచిపోతాం. గమ్ముని పైకి లేచి బండి తీసుకొని రెండో రోజు ఆ ప్రాంతము గుండా వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? రే, ఇక్కడే పడిపోయాను, నేను ఎక్కడే పడ్డాను, మళ్ళీ ఈ మార్గంలో వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా. అక్కడికి వెళ్ళగానే బండి కొంచెం ఏం చేస్తూ ఉంటాం? స్లో చేస్తూ ఉంటాం. ఒకరోజు నేను కాలేజీకి వెళ్తున్నాను, బస్సు వెళ్ళిపోతుంది, నేను కిటికీ వారని కూర్చొని నేను మామూలుగా అలా ఆలోచించుకున్నాను. అప్పుడు ఆలోచన వేర్లేండి, అప్పుడు ఏ ఆలోచనలు ఉండిలే. ఆలోచనలతో మేడలు కట్టేయడం. అలా బస్సులో వెనకాల సీట్లో కూర్చొని ఆలోచించుకుంటున్నాను. ఆ బస్సుడు ఎలా నడుతున్నాడు నాకు తెలియదు. ఆడంటే ఫోన్ మాట్లాడుతున్నాడు అంటాడు, ఆడు నాకు తెలియదు. మరి ఆడు ఇలా ఫోను ఈ చేతితో పట్టుకొని ఈ చేతితో నడుతున్నాడంట, ఇలా తిప్పుతున్నాడు అంటే స్టీరింగ్. నేను చూసుకోలేదు. నేను చూసుకుంటే అడిగేస్తాను, అసలు నేను అలాంటి ఊరుకునేవాని కాదు. ఫోన్ మాట్లాడుతున్న ఆ సంగతి నేను చూడలేదు. నీ వెనకాల సీట్లో చివరిగా హాయిగా కూర్చొని వస్తున్న గాలిని ఆస్వాదిస్తూ ఏదో ఆలోచించుకున్నాను. అలా చూసుకుంటా వెళ్ళిపోతుంది. ఇంకా కాలేజీ వరకు రాలేదు మా బస్సు, ఇంకొక 2 కిలోమీటర్లతో వెళ్ళిపోతాం. ఇక ఈలోపు ఆ బస్సోడు ఫోన్ మాట్లాడుతూ మరి స్టీరింగ్ ఎటు తిప్పాడు ఏంటో, కటింగ్లో ఇలా ఎడం వైపు ఇలా కటింగ్ ఉంటుంది, అలా తిప్పకుండా డైరెక్ట్ అలా చేలో పెట్టేశాడు. ఆడి చేలో పెట్టడం కూడా నాకు తెలియలేదు. ఈలోపు అందరూ అయ్యో అని కేకలేస్తున్నారు. ఏంట్రా కేకలేస్తున్నారు అన్నీ. నేను ఇలా కోలుకునేసరికి ఎలా తిరగబడిపోయింది బస్సు. ఆ బస్సులోనే ఉన్నాను నేను. ఎదురుగా ఒక వ్యక్తి వస్తున్నాడు బండి మీద. ఎదురుగా వస్తున్న వ్యక్తిని వాడి మీద నుంచి తొక్కించుకుంటా వెళ్ళి అలా చేలో పెట్టేశాడు. ఎదురుగా వస్తున్న వ్యక్తి స్పాట్ డెడ్, బస్సు కింద అలిగిపోయాడు.
నేను ఏ కిటికీ దగ్గర కూర్చున్నానో అక్కడే 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 ఇలా మడత పడిపోయి బస్సు అతని మీద ఇలా పడిపోయి ఉంది. బయటికి రావడానికి ప్లేస్ లేదు. తర్వాత నేను మొట్టమొదట బయటకు వచ్చినోడు నేనే. ఆ పక్కన ఇరుకులోంచి దూరుకుంటూ ఏ ఇరుకులోంచి దూరుకొని వచ్చానో అక్కడే ఉన్నది డెడ్ బాడీ కరెక్ట్‌గా. చచ్చిపోయాడు పాపం అతను. అప్పుడు మా నాన్నగారు ఫోన్ చేసి మా నాన్నగారు వచ్చారు. చూసి డాడ్ అక్కడేమో ఈడేమో ఎస్కేప్ అయిపోయాడు అయ్యగారు. మరి బస్ తిరగబెట్టే తూరుకుంటారు జనాలు. "ఏరా ఎలా నడుపుతున్నాడు డ్రైవర్? ఏం చేసి తాగేవేంట్రా? ఏం చేస్తున్నావురా?" అని అంటారు కదా! అందుకని ఈడి ఈళ్ళ కంగారులో ఏలుంటే ఆడి కంగారులో ఆడున్నాడు. ఆడు సర్దేశాడు. వెళ్ళిపోయాడు. ఆ సంఘటన అలా జరిగితే స్టిల్ ఈ రోజు కూడా మా ఊరు వెళ్తా ఉంటే ఈ టర్నింగ్‌లోనే కదా బస్సు అప్పుడు తిరగబడిపోయింది. ఇక్కడేగా చచ్చిపోయారు అని గుర్తుచేసుకుంటాను నేను. ఎంత స్పీడ్‌గా ఇలా టర్నింగ్ వచ్చేసరికి నేను కొంచెం స్లో చేస్తాను. కారైనా, బండైనా దేని మీద వెళ్ళినా కొంచెం స్లో చేస్తాను. ఆ టర్నింగ్‌లో ఆల్రెడీ బస్సు తిరగబడిపోయింది. అక్కడ పడిపోయింది. పడిపోయినోళ్ళం పడిపోయినట్టున్నావా? లేచాం. పడిపోయిన సందర్భం గుర్తు చేసుకున్నప్పుడు ఏం చేయాలి? జాగ్రత్త పడి అమ్మో! అమ్మో! ఇక్కడే కదా నేను పడిపోయాను. ఈ స్పాటే కదా నేను పడిపోయింది అని ఏం చేయాలి? జాగ్రత్త పడిపోవాలి. పడిపోయిన నీవు పడిపోవాలి. పడిపోయే ఉండాలి. అదే స్థితిలో ఉండాలి అనేది దేవుని ఉద్దేశం కాదు. దేవునికి దూరం అయిపోయిన నీవు అలాగే ఉండాలి అనేది దేవుని ఉద్దేశం కాదు. పడిపోయిన నీవు మరలా లెగాలని, దేవునికి దూరమైన నీవు మరలా దేవుని దగ్గరికి రావాలి అనేది దేవుని ఆశ. దేవునికి మహిమ కలుగును గాక. సంసోను పదే పదే పడిపోతున్నాడు. చివరిలో అతను పొందుకున్న విజయం చాలా గొప్పది. అతను విజయం పొందుకున్నప్పుడు అతని స్థితి ఏంటి? కళ్ళు లేవు, సంకెళ్ళ చేత బంధించబడి ఉన్నాడు, బలహీనుడైపోయి ఉన్నాడు, తల మీద జుట్టు లేదు, నెత్తి మీద జుట్టు లేదు, క్షౌరం చేయబడింది, అంధుడుగా ఉన్నాడు. ఒకడు తీసుకెళ్ళి నుంచోబెడితేనే కానీ నుంచోలేని పరిస్థితి. తిరగలు విసురుతున్నాడు. అది సంసోన్ కండిషన్ అప్పుడు పడిపోయిన సమయంలో. ఈ రోజున చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటి తెలుసా? పడిపోయిన వారు పడిపోయిన చోటే ఉంటున్నారు. పడిపోయిన వారు పడిపోయిన చోట ఎందుకు ఉంటున్నారు తెలుసా? వాటి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. పడిపోయిన వారు పడిపోయిన చోట ఎందుకు ఉండిపోతున్నారు అంటే, ఒకటి, ప్రభువు నన్ను క్షమించడేమో, ఇంకా పడిపోయాను, దేవుడు నన్ను క్షమించడు, దేవుడు నన్ను క్షమించడు, దేవుడు నా ప్రార్థనకి వినడేమో, క్షమించడు అనే ఒక కారణం, దేవుడు నా మొర వినడు అనేది ఒక కారణం, నేను ఇంకా లెగలేనేమో ఇదొక కారణం. మీకు విషయం తెలుసా? తన జీవిత కాలములో చంపలేనంత మందిని చివరి దశలో సంసోను చంపగలగడానికి గల కారణం ఏంటో తెలుసా? చూడండి, మీకు కొన్ని విషయాలు చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం మనం చదువుకున్నటువంటి ఆ 16వ అధ్యాయములో 28వ వచనాన్ని ఒకసారి చూడండి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను, ఇక్కడ ఈ మాటలో రెండు విషయాలు మనకు కనబడుతున్నాయి. సంసోను చివరి దశలో ఉన్నప్పుడు ఇక విజయం పొందడానికి అవకాశం లేదు, ఇంకా లేవడానికి అవకాశం లేదు. కళ్ళు లేనోడు ఏం చేయగలుగుతాడు? గానుగు విసురుతున్నవాడు ఏం చేయగలుగుతాడు? సంకెళ్ళ చేత బంధింపబడిన వాడు ఏం చేయగలుగుతాడు? వాడు ఏం చేయలేడు. చాలామంది తమలో ఉన్న అసమర్థతను చూసుకొని, తమలో ఉన్న బలహీనతలు చూసుకొని, తమలో ఉన్న లోపములు చూసుకొని, తమలో ఉన్న రోగాలు చూసుకొని, తమలో ఉన్నటువంటి వీక్నెస్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకొని ఇక అలాగే కృంగిపోతారు. ఇప్పుడు సంసోన్ చేసిన పని ఏంటి తెలుసా? అయ్యో, నా కళ్ళు పోయినాయి కదా, నేను సంఖ్యల చేత బంధించబడ్డాను కదా, నా తల క్షౌరము చేయబడింది కదా, పుట్టినప్పటి నుంచి అతని తల మీద మంగళ కత్తి వేయొద్దు అని దేవుడు చెప్పాడు. కానీ మంగళ కత్త గుండు చేసేసారు. ఇప్పుడు గుండు చేయబడిన, కళ్ళు రెండు తీసివేయబడిన, పెరికివేయబడిన, సంఖ్యల చేత బంధించబడిన అతను ఏం చేశాడు తెలుసా? ఏమంటున్నాడు అక్కడ? యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకో. బలహీనుడై ఉన్న ఆ సమయములో, పడిపోయిన ఆ సమయములో ఇక లేవలేని పరిస్థితి అది. ప్రభా, కళ్ళుంటే మరి నలుగురిని కొట్టేవాడిని, కళ్ళు లేవు కదా, ఇప్పుడు నేను ఏమని కొడతాను ప్రభా అని అన్నాడా?
దయచేసి ఈసారి నన్ను దయచేసి ఈసారి నన్ను కళ్ళు లేవు, అభిషేకం కోల్పోయాను, క్షవరం చేయబడింది, నా చేతికి సంఖ్యలు ఉన్నాయి, ఇప్పుడు నేనేం చేయగలను, నేనేం చేయలేను అని అనుకోలేదు. ఏం చేశాడు తెలుసా? దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో అంటే సంసోను ఆ పడిపోయిన సమయంలో, కూలబడిపోయినటువంటి ఆ సమయంలో సంసోను చేసిన పని ఏంటి తెలుసా? దేవుడు క్షమిస్తాడు అని మొదట నమ్మాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేశాడండి? క్షమిస్తాడు నన్ను. అవును, పదే పదే నేను పడిపోయి నిజమే, నేను లేవలేకపోతున్నా నిజమే, నా వల్ల కావట్లేదు నిజమే, నేను ఎదుర్కొనే పోరాటము నేను జయించలేనిదే, నా ముందున్న శత్రువు నేను జయించలేనిదే, నేను ఎదుర్కొంటున్న సమస్య నేను జయించలేనిదే, నా వల్ల కాదది, నాకు శక్తి సరిపోదు, నా సామర్థ్యం సరిపోదు, నేను లేవలేను, ఈ పరిస్థితిలో లేవలేను, నీవు క్షమించలేని పాపము నేను చేశాను. మనం అనుకుంటాం నేను చేసిన పాపము నా భర్తకి చెప్తే నా భర్త నన్ను క్షమించడని. మనం అనుకుంటాం నేను చేసిన పాపము నా భార్యకి చెప్తే నా భార్య క్షమించదు. నా భార్య నన్ను క్షమించినప్పుడు, నేను చేసిన పాపమును నా భార్య క్షమించినప్పుడు దేవుడేం క్షమిస్తాడులే. మనుషులే నన్ను క్షమించరు, ఇంకా దేవుడేం క్షమిస్తాడు? ఇక ఇలా ఉండిపోదాంలే. పడిన వారు మరలా తిరిగి లేవలేకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? ప్రభు క్షమిస్తాడు అని వారు ఇంకా నమ్మలేదు. ప్రభు క్షమిస్తాడని అంటే పాపం చేసేవాడిని దేవుడు క్షమిస్తాడా? చెప్పాలి, క్షమిస్తాడా? క్షమిస్తాడు. ఇందులో రెండు విషయాలు ఉన్నాయి. పాపము చేసిన వారిని దేవుడు క్షమిస్తాడు ఎప్పుడు తెలుసా? పాపము చేస్తూ నువ్వు వాటిని ఒప్పుకొని ఇక నేను నీతిగా బ్రతకాలి, నీ గురి నీతి అయితే, నీ హృదయంలో నేను ఇక నుంచి నీతిగా బ్రతకాలి అనేది నీ గురి అయితే, ఇప్పటి నుంచి నేను నీతిగా బ్రతకాలి అనేది నీ నిర్ణయం అయితే, ఇప్పటి నుంచి నేను నీతిగా బ్రతకాలి అనేది నీ ఆశ అయితే, దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడు క్షమిస్తున్నాడు కదని పాపాల మీద పాపాలు చేసుకుంటూ పాపం చేసి ప్రభా క్షమించు, క్షమిస్తాడా ఆయనకేంట్రా క్షమిస్తాడరా, క్షమించకపోతే ఏం చేస్తాడు దేవుడు? క్షమిస్తాడా అనుకుంటూ భయం లేకుండా నువ్వు క్షమించమని అడిగే ముందు ఏమడగల తెలుసా? ప్రభా ఇదిగో ఇక నుంచి నేను పడిన స్థితిలో ఉండను, ఇక నుంచి వెనక్కి చూడను, ఇక నుంచి నేను ఈ పరిస్థితిలో ఉండను, ఇక నుంచి నీ కోసం బ్రతుకుతాను, క్షమించు అని అడిగినప్పుడు నీ హృదయంలో ఉండాల్సినటువంటి ఆలోచన ఏంటి తెలుసా? ఇక నుంచి ఆ పాడు స్థితికి పోను, నీ కోసం బ్రతుకుతాను, నీతిగా బ్రతుకుతాను. ఈ గురి నీ హృదయంలో ఉండి దేవుని క్షమాపణను అడిగినప్పుడు దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధముగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ సంసోను చేసినటువంటి ప్రార్థన ఏంటి తెలుసా? యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు. అతని గురేంటి? చస్తూ కూడా విజయము పొందే చావాలి. దేవునికి మహిమ కలుగును గాక. అతను గురేంటి? చచ్చిపోతున్నా నేను లెగాలి. దేవుడు క్షమిస్తాడు. ఇప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని దేవునికి మొరపెట్టాడంటే ఏ ఉద్దేశం ఉంటే మొరపెడతాడు? ఆయన క్షమిస్తాడు కాబట్టి, క్షమిస్తాడు అనేటువంటి ఉద్దేశం అతను హృదయంలో ఉంది కాబట్టి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. ఒకవేళ దేవుడు క్షమించడు అనే భావన మనలో ఉన్నాడు, అసలు ప్రార్థన చేస్తాం మనం? దేవుడు క్షమించలే, ఇంకెందుకు ప్రార్థన చేయడం, వేస్ట్, ఇంక మొరపెట్టడం వేస్ట్, అడగడం వేస్ట్. ఎందుకు? దేవుడు మనల్ని క్షమించడు, మన మొర ఆయన వినడు, మన మొర ఆయన ఆలకించడు. ఆయన ఆలకించినప్పుడు మన మొరకు దేవుడు జవాబునే ఉన్నప్పుడు, మనల్ని దేవుడు క్షమించినప్పుడు ఇంకెందుకు ప్రార్థన చేయడం? గొద్దు, వేస్ట్. కానీ సంసోను యొక్క భావన అది కాదు, ఆయన క్షమిస్తాడు. చివరి దశలో కళ్ళు కోల్పోయిన, తలక్షవరము చేయబడిన, సంకెళ్ళ చేత బంధించబడిన, బలహీనుడైపోయిన అతని విజయం అంత గొప్పగా ఉండడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుడు క్షమిస్తాడు అని నమ్మాడు. ఒకటి, నువ్వు పడిపోతున్నావా పదే
దేవుడు క్షమించడు, దేవుడు క్షమించడు అని అనుకోకు. నువ్వు మంచిగా బ్రతకాలనుకుంటున్నావుగా, నీతిగా బ్రతకాలనుకుంటున్నావు కదా, యథార్థంగా నువ్వు బ్రతకాలనుకుంటున్నావు కదా, నీ గురి మంచిదే కదా. అయితే దేవుడు నిన్నేం చేస్తాడు తెలుసా? క్షమిస్తాడు. ఏం చేస్తాడండి? క్షమిస్తాడు. నీ గురి మంచిదైనప్పుడు. అందుకే బైబిల్లో ఇంకొక మాట రాయబడింది చూడండి. సామెతల గ్రంథం 24 అధ్యాయము 16వ వచనం చూడండి. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి ఎవరు ఎవరు నీతిమంతుడు, భక్తిహీనుడు కాదు. ఈ వాక్యం మీకు అర్థమైందా? ఎవరండి? నీతిమంతుడు 7 మార్లు పడినా. ఈ మాట చాలామంది వాళ్ళకి ఆపాదించేసుకుంటారు. ఇది అందరికి కాదు, నీతిగా బతకాలనుకున్న వాళ్ళకి. నీతిగా బతకాలనుకున్న నీవు పడిపోయావు అనుకో, 7 మార్లు పడినా తిరిగి లెగుస్తావు. ఎందుకని? నువ్వు నీతిగా బ్రతకాలనుకుంటున్నావు. ఈ పాపం అంటే నీకు చిరాకు, లోకం అంటే నీకు చిరాకు, లోక ఆకర్షణలు అంటే నీకు పడదు, ఇష్టం ఉండదు. భక్తిహీనత అంటే నీకు నచ్చదు. భక్తిహీనంగా నామకార్థంగా బ్రతకడం అంటే నీకు ఇష్టం ఉండదు. వాక్యానికి విరుద్ధంగా బ్రతకాలని నీకు ఇష్టం ఉండదు. వాక్యానికి విరుద్ధమైన భిన్న బోధలకు చెవియగ్గాలంటే నీకు ఇష్టం ఉండదు. వాక్యానుసారంగా బ్రతకాలి అనేది నీ ఉద్దేశం, నీతిగా బ్రతకాలి అనేది నీ ఉద్దేశం. అలాంటి ఉద్దేశం కలిగిన నీవు పదే 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 పడిపోతున్నావా? అయితే ఈ సమయంలో నువ్వు దేవుని క్షమాపణ అడిగితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. నువ్వు పడిపోయిన స్థితిలోనే ఉండాల్సిన అవసరం ఏమి లేదు. ఎందుకు నువ్వు ఆ స్థితిలో ఉండిపోతున్నావంటే, నువ్వు ఇంకా అనుకుంటున్నావు దేవుడు నన్ను క్షమించడని. సంసోన్ని దేవుడు క్షమించాడు. ఎందుకో తెలుసా? ఇదిగో ఈసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నా 2 కళ్ళు నిమిత్తము ఇశ్రాయేలును ఒక్క మారే దండించి నేను పగ తీర్చుకుంటాను. అంటే చచ్చిపోయే ముందు నేను ఓడిపోయాను అనుకుంటున్నారు వీళ్ళు, కానీ చనిపోయే ముందు నేను విజయమే పొందుకుంటాను, విజయమే చూస్తాను. అక్కడ ఈసారి దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కదా. ఒకటి, దేవుడు క్షమిస్తాడు అని నమ్మాడు. రెండవది, దేవుని కృపను వేడుకున్నాడు. దేన్ని వేడుకున్నాడండి? దేవుని కృపను వేడుకున్నాడు. ఒకటి, దేవుడు నిన్ను క్షమిస్తాడు అని నమ్మాలి. ఎప్పుడో నువ్వు పడిపోయిన సమయంలో, అయ్యో నేను పడిపోయాను, దేవుడు నన్ను ఇంక క్షమించడం. మీకు విషయం తెలుసా? ఈ రోజున చాలామంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు వారిని క్షమించడు అని. నేను చేసిన ఈ ఘోరమైన పాపము దేవుడు కూడా క్షమించడు, ఇంక ఎందుకు ఈ బ్రతుకు, చచ్చిపోవడం మంచిది. ఈ రోజున చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వారిని క్షమించేవారు ఎవ్వరూ లేరని. అందుకని వారు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు. ఎవరు క్షమించట్లేదని ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవడానికి వీల్లేదు. ఎవరు క్షమించట్లేదని నీవు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవలసిన అవసరం నీకు లేదు. ఎందుకో తెలుసా? నిన్ను క్షమించే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన నిన్ను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. క్షమాపణ దొరకదని, మనుషులు క్షమించరని, బంధువులు క్షమించరని, దేవుడైతే అసలే క్షమించడని చాలామంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు. ఈ సమయంలో అసలు సంసోను పరిస్థితి ఏంటంటే, ఇంక లేవలేని పరిస్థితి అండి. అది లేవలేని పరిస్థితి. ఇక తన జీవితంలో విజయం వస్తుంది అనేటువంటి ఆలోచన వేస్ట్ పెట్టుకోవడం. ఎంతగా పడిపోయాడో తెలుసా? సంసోను లెగలేనంతగా పడిపోయాడు. లెగలేడు, ఇంకా లెగలేని విధంగా పడిపోయాడు. ఒకప్పుడు బలం ఉంది, ఒకప్పుడు చూపు ఉంది, ఒకప్పుడు అందం ఉంది, ఒకప్పుడు సామర్థ్యం ఉంది, ఒకప్పుడు శత్రువులు రాగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా దిగేది. ఇప్పుడు ఏమీ లేవు, కళ్ళు కూడా లేవు. కళ్ళేనుడు ఏం చేస్తాడు అంటే పూర్తిగా లెగలేని పరిస్థితి. ఒకవేళ నువ్వు ఇంకా పూర్తిగా లెగలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో, లెగడానికి అసలు ఆశలే లేవేమో, లెగడానికి నీకు సామర్థ్యమే లేదేమో, లెగడానికి ఎలాంటి ఆధారం లేదేమో, కానీ దేవుడు క్షమిస్తాడని, ఆయన కృపగల దేవుడని, కృపను చూపిస్తాడని నీవు నమ్మగలిగితే, నువ్వు మునుపు ఎంతగా దేవుని సేవలో వాడబడ్డావో, మునుపు ఆత్మీయ జీవితంలో ఏ స్థితిలో ఉన్నావో,
మునుపు ఆత్మీయ జీవితంలో ఎలాంటి స్థితిలో నువ్వు కొనసాగావో అంతకంటే అధికంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. అంతకంటే బలముగా దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్షమిస్తాడు దేవుడు అని నమ్మాడు. అంతేకాదు, ఆ సమయంలో నాకు కళ్ళు లేవు కదా, అర్థమవుతుందండి, నాకు కళ్ళు లేవు కదా. కొంతమంది లెగడానికి శక్తి సరిపోవట్లేదండి, లెగడానికి బలం సరిపోవట్లేదండి, లెగడానికి సామర్థ్యం లేదండి, ఆధారం లేదండి, సపోర్ట్ లేదండి. నీకు సపోర్ట్ ఏమీ అవసరం లేదు. దేవుని కృపయే నీకు సపోర్ట్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృపే. దయచేసి అని మాట్లాడాడు సంసోను. దయచేసి అంటే ఏంటి? దేవుని కృపను వేడుకుంటున్నాడు. ప్రభువా ఒక్కసారి దయచేసి, కృపతో, దయతో. కృప, దయ ఇవి పర్యాయ పదాలే, దగ్గర పదాలే. యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా దయచేసి ఈసారి మాత్రమే. ఎలాగా? దయచేసి అంటే దేవుడు క్షమిస్తాడని నమ్మాడు. అదే సమయంలో దేవుని కృపను వేడుకుంటున్నాడు. నా కనులు లేకపోయినా పర్వాలేదు, నీ దయ ఉండాలి. నా తల మీద జుట్టు లేకపోయినా పర్వాలేదు, నీ దయ ఉండాలి. నా చేతికి సంఖ్యలున్నా పర్వాలేదు, నీ దయ ఉండాలి. నీ దయ ఉంటే చాలు. నీ దయ ఉంటే చాలు. నీ శరీరంలో రోగమున్నా దేవుని కృప నీకు తోడైతే చాలు. భక్తి చేయడానికి నీకు శక్తి లేకపోయినా దేవుని కృప నీకు తోడుంటే చాలు. ఆయన కృపను వేడుకో. ఎందుకు పదే పడిపోతున్నావు? ఆయన కృపను వేడుకోవు నువ్వు. నీకు నువ్వే ఏం చేస్తావు? లేచిపోలా, ఏదేమైనా ఈరోజు తెల్లారి 4 గంటలు లేచి మరి ప్రార్థన చెయ్యను, లేచిపోతాను. ఇదే మన శక్తిని మనం నమ్ముకుంటే లెగలేము. అలా అనుకుని ఎన్నిసార్లు పడిపోలేదు మనం? అవునా కదా? పొద్దున్న లేచి ప్రార్థన చేశాను అనుకుంటా, ఆ రోజు ఏమవుతుంది? సఫా. ఆ రోజే ఇంకో గంట ఎగస్ట్రా లాగేస్తాం కునుకు. మన శక్తి సామర్థ్యములను కాదు, దేవుని కృపను మనం వేడుకున్నప్పుడు దేవుడు మనకు సహాయము చేస్తాడు. అసలు లెగలేని పరిస్థితి కదా సంసోన్ది. కళ్ళున్నాయండి? కళ్ళు లేవు. తల ఉందా? లేదు, క్షవరం చేయబడింది. సంఖ్యల చేత కట్టబడ్డాడు. అప్పుడు బలం ఉందా? లేదు, పప్పు రుబ్బే చోట పెట్టేశారు. తిరగలి విసురుతున్నాడు. గుడ్డోడైపోయాడు. ఎవడు వస్తున్నాడో తెలియదు, ఎవడు పోతున్నాడో తెలియదు, ఎవడు తిడుతున్నాడో తెలియదు, ఎవడు కొడుతున్నాడో తెలియదు, ఎవడు రాళ్ళు విసురుతున్నాడో తెలియదు, ఎవడు ఏం చేస్తున్నాడో తెలియదు, ఎవడు గుచ్చుతున్నాడో తెలియదు. రకరకాలుగా హింసలు పెడుతున్నారు సంసోన్ని. అలాంటి సమయంలో సంసోన్ చేసిన పని ఏంటో తెలుసా? ఒకటి, దేవుడు క్షమిస్తాడు అని నమ్మాడు. రెండవది, దేవుని కృపను వేడుకున్నాడు. నిజంగా ఆ సమయంలో నాకు కళ్ళు లేవు కదా, నాకు శక్తి లేదు కదా, నా చేతికి సంఖ్యలు ఉన్నాయి కదా అనుకుంటే తన జీవితంలో అంత గొప్ప విజయాన్ని చూసేవాడు కాదు. అతడు తన శక్తిని చూసుకోలేదు, నాకు కళ్ళు లేవని ఆలోచించుకోలేదు. అతడు ఏం చేశాడు? దేవుని కృపను వేడుకున్నాడు. దేని వేడుకున్నాడండి? దేవుని కృపను వేడుకున్నాడు. అందుకే కీర్తనకారుడు ఒక మాట మాట్లాడాడు చూడండి. కీర్తన గ్రంథము 94వ అధ్యాయము. కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 18వ వచనం. నా కాలు జారేనని నేను అనుకొనగా నీ కృప నన్ను, అంటే మనల్ని బలపరిచేది ఏంటి? దేవుని కృప మనల్ని బలపరిచేది. ఏం బలపరిచేదండి? దేవుని కృప మనల్ని బలపరుస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం వాడే మెడిసిన్ మనల్ని బలపరచదు, మనము తినే ఆహారం మనల్ని బలపరచదు. కానీ నిత్యము నిన్ను ఏం బలపరుస్తుంది తెలుసా? దేవుని కృప నిన్ను బలపరుస్తుంది. అంత బలహీనుడైపోయినటువంటి ఆ సమయంలో సంసోను దేవుడు క్షమిస్తాడని నమ్మాడు. అంతేకాదు దేవుని కృపను వేడుకున్నాడు. అంతేకాదు ఏం చేశాడు తెలుసా? పడిన ఈ స్థితిలో నుంచి నేను లెగిస్తాను. ఏంటి? కళ్ళు లేవు. ఏంటండి? కళ్ళు లేవు, జుట్టు లేదు, సంఖ్యలు లేవడిని. ఆ స్థితిలో ఏమంటున్నాడో, నేను లెగుతాను, ఇది నమ్మకం. ఈ ఒక్కసారి నన్ను అంటే ఏంటి? నన్ను లేపు మళ్ళీ అంటే లెగుతాను.
అంటే కళ్ళు లేనోడు లెగుతాడా? సంఖ్యలతో ఉన్నవాడు లెగుస్తాడా? ఆరోగ్యం అంతా కోల్పోయిన లెగుస్తాడా? లెగుస్తాడు. ఎప్పుడో తెలుసా? దేవుడు నన్ను బలపరుస్తాడు అని నువ్వు నమ్మాలి. ఏం చేయాలండి? దేవుడు బలపరుస్తాడు అని నమ్మాలి. తన జీవిత కాలములో చంపిన వారి కంటే తన మరణ దినమందున చంపిన వారి శవముల లెక్క ఎక్కువైంది. అతని జీవితంలో ఎప్పుడూ పొందని ఘన విజయము, గొప్ప విజయము సంసోను తన జీవితంలో చివరి దశలో, అది కూడా కళ్ళు పోయాక, క్షౌరం చేయబడిన తర్వాత, సంఖ్యల చేత బంధించబడ్డాక, బలహీనుడైపోయాక అప్పుడు పొందుకున్నాడు. కారణం ఏంటి తెలుసా? దేవుడు క్షమిస్తాడని నమ్మాడు. అంతేకాదు దేవుని కృపను ఆధారం చేసుకున్నాడు. అంతేకాదు నేను లెగుస్తానని నమ్మాడు. ఏం చేశాడు? లెగుస్తాను. మనం ఏం చేస్తాం? పొద్దున్నే లేగాలంటే ఏం చేయాలి? పొద్దున్నే లేగాలంటే ఏం చేయాలి అంటే రాత్రి తిండి తగ్గితే పొద్దున్న లేచిపోతాం. ఉత్తిదే పని అవ్వదు. అది పని అవ్వదు. ఒకటే లెగుస్తాను, దేవుడు లేపుతాడని నమ్మాలి. మనం లెగిసిపోతాం అనుకుని లెగలేము. మరి ఏం చేయాలి? దేవుడు లేపుతాడు. సంసోన్ ఏం చేశాడు? కళ్ళు లేకపోయినా అడిచేస్తానని అన్నాడా? లేదు. ఏం చేశాడు? దేవుడు లేపుతాడు. నేను లెగుస్తాను. దేన్ని బట్టి లెగుస్తాను అనుకుంటున్నాడు? దేవునిని బట్టి. అందుకే యెహోవా దయచేసి ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను బలపరచు. నువ్వు అన్ని కోల్పోయినా, నువ్వు ఆరోగ్యం కోల్పోయినా, ఆత్మీయ జీవితాన్ని కోల్పోయినా, ప్రార్థన జీవితం నువ్వు కోల్పోయినా, పరిశుద్ధత నువ్వు కోల్పోయినా, పదే నువ్వు పడిపోతున్నా, దేవుడు క్షమిస్తాడని నమ్మి నువ్వు ఆయన కృపను ఆధారం చేసుకుని దేవుడు మరలా ఈ స్థితి నుంచి లేపుతాడు ఆయన అని నువ్వు నమ్మితే గనక నువ్వు కోల్పోయిన దానికంటే అత్యధికమైనటువంటి ఆత్మీయ స్థితిని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు కోల్పోయిన దానికంటే అధికమైన బలము దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కోల్పోయింది పొందుకోవాలంటే మన సొంత శక్తి ద్వారా మనం దాన్ని పొందుకోలేము. కోల్పోయింది పొందుకోవాలంటే మన సొంత ప్రయత్నాలు చేస్తే పొందుకోలేము. కోల్పోయింది మనం పొందుకోవాలంటే దేవుడు కృప చూపువాడని, ఆయన క్షమిస్తాడని నమ్మి ఆయన కృప మీద ఆధారపడి, లేదు ఈ స్థితిలో నేను ఉన్నాను, తప్పకుండా లెగిస్తాను. నువ్వు లేవలేని స్థితే నీది. నీ స్థితి ఏ స్థితి? లేవలేని స్థితి. నువ్వు ఏ చోటనైతే పడిపోయావు అక్కడి నుంచి నువ్వు లేవలేవు. ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిపోయావు నువ్వు లెగాలనుకొని. ఎన్నో ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిపోయావు నువ్వు లెగాలనుకొని. ఎన్ని ప్రయత్నాలు చేసినా, నువ్వుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు లెగలేవు. కానీ దేవుడు నీకు సహాయం చేసి నువ్వేం చేయగలుగుతావు? ఎందుకు తెలుసా? పడిన వారిని లేవనెత్తే దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే చూడండి 145 కీర్తనలో ఒక మాట రాయబడింది. 145 కీర్తన 14వ వచనం. 145:14. యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. యెహోవా పడిపోవు వారిని అందరిని ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. పడిపోయిన వారిని ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు నజరేయుడని యేసు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటి? పడిపోయిన చోటే ఉండిపోతూ నన్ను ఎవరు క్షమించరని దేవుడు కూడా క్షమించడు అనుకుంటే నువ్వు లేగలేవు. నీ సొంత ప్రయత్నాలు చేస్తే నువ్వు లేగలేవు. మరి ఎప్పుడు నువ్వు లేవగలుగుతావు? ఎప్పుడు లేవగలుగుతావు? ఏమండి? ఎప్పుడు లేవగలుగుతావు చెప్పండి? క్షమిస్తాడు దేవుడు. ఏం చేస్తాడు? అమ్మో క్షమించాడో లేదోలే, దేవుడు క్షమించడేమోలే, ఈ అనుమానం ఉండకూడదు. ప్రభా నీకోసం బ్రతుకుతున్నాను, నువ్వు నన్ను క్షమించావు. మనం నమ్మాలి. ఆయన కృపను మనం ఆధారం చేసుకోవాలి. ఈ స్థితిలో నుంచి నేను లెగుస్తాను, ఇప్పటి నుంచి దేవుని పని కొరకు నేను బలం పొందుకుంటాను, ఇప్పటి నుంచి నేను నిలబడతాను అని నువ్వేం చేయాలి? నమ్మాలి. ఈ 3 పనులు సంసోను చేశాడు కాబట్టి చివరిలో అతను గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. తన బ్రతుకు కాలం అంతా ఎప్పుడు పొందని విజయము చివరి సమయములు అన్నీ కోల్పోయి పొందాడు. అతని జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఒక సత్యం ఏంటి తెలుసా? నువ్వు చనిపోయే ముందు అపవాదిని జయించే చావాలి. దేవునికి మహిమ కలుగును గాక. అపవాదిని జయించే చావాలి. శ్రమ వచ్చినప్పుడు చచ్చిపోతాం కాదు,
పడిపోయిన సందర్భంలో ఇంకెందుకులే చచ్చిపోదాం అనుకోవడం కాదు. శ్రమను చంపి అప్పుడు నువ్వు చావాలి. దేవునికి మహిమ కలుగును గాక. రోగమును చంపి అప్పుడు నువ్వు చావాలి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు లేచి అప్పుడు అపవాదినే తరిమి కొట్టాలి. అదే స్థితిలో ఉంటూ కుమిలిపోతూ నన్ను క్షమించడు దేవుడని, నాకు ఎవరో సహాయము చేయరని, ఇంక నేను లేవలేనని అనుకుంటా ఉంటే మనం అదే స్థితిలో ఉండిపోతాం. ఎప్పుడైతే మనము ఆయన కృపను వేడుకుంటామో, ఆయన లేవనెత్తుతాడని మనం ఎప్పుడైతే నమ్ముతామో, ఎప్పుడైతే ఆయన మనల్ని క్షమిస్తాడని మనం నమ్ముతామో, అప్పుడు మనం ఒక గొప్ప విజయాన్ని మన జీవితంలో చూడగలుగుతాం. ఎందుకో తెలుసా? పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు, కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు. బైబిల్లో కొంతమంది ఉన్నారు, పడిపోయారు. కొన్ని సందర్భాల్లో పడిపోయిన వారు పడిపోయినట్టుగా లేరు, మరలా లేచి ఘన విజయాలు పొందుకున్నారు. కారణం ఏంటి తెలుసా? వారందరూ దేవుడు క్షమిస్తాడని నమ్మారు, వారందరూ దేవుని కృపను వేడుకున్నారు. ఒకప్పుడు దావీదు పడిపోలేదా జీవితంలో? ఊరియా భార్య అయిన బెత్షెబ విషయంలో పాపం చేయలేదు దావీదు? చేశాడు. అయితే ఏం చేశాడు దావీదు? దేవుని కృపను వేడుకున్నాడు. ఏం చేశాడండి? చూడండి, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము. చూడండి, పైన హెడ్డింగ్ నుంచి మనం చదువుదాం. 51వ అధ్యాయం పైన హెడ్డింగ్ నుంచి చదువుదాం. ప్రధాన గాయకునికి దావీదు బెత్షెబ యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. అప్పుడు రాశాడు ఆ కీర్తన. ఏమంటున్నాడు చూడండి. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను. దేవునికి మహిమ కలుగును గాక. పడిపోయిన ఆ సమయములో వాస్తవానికి దావీదు ఎవరు? ఒక నరహంతకుడు. దావీదు ఎవరు? ఒక వ్యభిచారి. ధర్మశాస్త్రంలో రాయబడిన ఒక ఆజ్ఞను మీరిన వాడు దావీదు. నీ పరుని భార్య నువ్వు ఆశించొద్దు, నీ పొరుగు వాని భార్య నీవు ఆశించకు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు. ఈ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను అతిక్రమించేశాడు. ఒకటంటే 2 నరహత్య చేశాడు, ఊరియని చంపించేశాడు, తన భార్యతో వ్యభిచారము చేశాడు. ధర్మశాస్త్ర ప్రకారముగా దావీదుని రాళ్లతో కూడా చంపాలి. ఎందుకని? వ్యభిచారం చేశాడు. వ్యభిచారములో పట్టబడిన వారిని రాళ్లతో కొట్టి చంపాలి. ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞ అది. దావీదు స్టోరీ క్లోజ్ అయిపోవాలి. అప్పుడు అక్కడ భయంకరమైన ఘోరమైన పాపం చేశాడు. సౌలు దేవుని మాటను అతిక్రమించాడు, కానీ దావీదు పక్కనోళ్ళని చంపేశాడు. అన్యాయంగా పరుని భార్య నాశించాడు. మరి దారుణం. అంత దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి దావీదు మరలా తిరిగి ఎందుకు లేచాడు తెలుసా? దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున అతిక్రమములను తుడిచివేయి. అంటే పడిపోయిన స్థితిలో దేవుని కృపను వేడుకుంటున్నాడు. దేవుడు క్షమిస్తాడని నమ్ముతున్నాడు, దేవుడు లేవనెత్తుతాడని నమ్ముతున్నాడు. పడిపోయిన సంసోన్ని దేవుడు లేవనెత్తాడు, పడిపోయిన దావీదుని దేవుడు లేవనెత్తాడు. పవిత్రతను కోల్పోతే తన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి పవిత్రత జీవితాన్ని దేవుడు దావీదుకు అనుగ్రహించాడు. ఒక పవిత్రమైన జీవితాన్ని తన వృద్ధాప్య దశలో దావీదు పొందుకున్నాడు. దాని గురించి మరలా వివరంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. పడిపోయిన దావీదు కూడా లేచాడు. కారణం ఏంటి? దేవుని కృపను వేడుకున్నాడు, దేవుడు క్షమిస్తాడని నమ్మాడు. అందుకే ఏమన్నాడు అక్కడ? నా అతిక్రమములను తుడిచివేయి ప్రభువా, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు అన్నాడు. అంటే ఏంటి? ఆయన పాపములు తుడిచివేసే దేవుడని, పాపములను కడిగివేసే దేవుడని, పాపములను క్షమించే దేవుడని దావీదు నమ్మాడు. క్షమించే దేవుడని, కృపచూపు దేవుడని నమ్మాడు. అందుకే పడిపోయిన భయంకరమైన స్థితి నుంచి దావీదుని దేవుడు ఏం చేశాడు? లేవనెత్తాడు. నువ్వు చేయవలసిన ఈ 3 పనులు, నువ్వు చేయగలిగితే కనుక ఏ స్థితిలో నువ్వు పడిపోయినా ఆ స్థితి నుంచి దేవుడు నిన్ను ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. క్షమిస్తాడని నువ్వు నమ్మాలి, ఆయన కృప నువ్వు వేడుకోవాలి. పడిన స్థితి నుంచి నేను ఖచ్చితంగా లెగుస్తాను అని నువ్వు నమ్మాలి. అప్పుడు తప్పకుండా దేవుడు నీకు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. పడిన ఒక సంసోను లేచాడు, ఒక గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. తన బ్రతుకు కాలంలో ఎప్పుడు పొందని విజయం పొందాడు. పడిపోయిన దావీదు లేచాడు, తన జీవితంలో ఎప్పుడు పొందని గొప్ప విజయాన్ని పొందాడు. కోల్పోయిన పవిత్రతను మరలా తిరిగి సంపాదించుకున్నాడు దావీదు. ఎందుకని? వాళ్ళు పడిపోయిన చోటే లేరు. నువ్వు ఈరోజు ఎందుకు జయం పొందలేకపోతున్నావు అంటే పడిపోయిన చోటే ఉండిపోయావు. ఎందుకు లేవలేకపోతున్నావు అంటే పడిపోయిన చోటే ఉండిపోయావు.
ఎందుకు ఇంకా లెగలేదంటే నువ్వు దేవుని క్షమాపణ అడగట్లేదు. ఎందుకు నువ్వు లేవట్లేదంటే దేవుని కృప నువ్వు వేడుకోవట్లేదు. ఎందుకు నువ్వు లేవట్లేదంటే నేను లెగుస్తాను ఖచ్చితంగా. మునుపు కంటే ఇంకా ఉన్నతంగా నేను బలం పొందుతానని నువ్వు నమ్మట్లేదు. అందుకే నువ్వు లెగలేకపోతున్నావు. అలాగే ఉండిపోతున్నావు. ఒకప్పుడు నీ ప్రార్థన జీవితం, ఒకప్పుడు నీ ఆత్మీయ జీవితం, ఒకప్పుడు నీ భక్తి జీవితం, ఒకప్పుడు నీ పరిశుద్ధ జీవితం ఎలా ఉండేది? చాలా ఉన్నతంగా ఉండేది. ఇప్పుడు లేదు. కారణం ఏంటి? పడిపోయిన స్థితి. పడిపోయిన మనం మరలా తిరిగి లేవాలంటే దేవుని కృపను వేడుకోవాలి. దేవుడు క్షమిస్తాడని నమ్మాలి. మరలా తిరిగి లెగుస్తామని నమ్మాలి. అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయగలుగుతాం? లేవగలుగుతాం. బైబిల్‌లో ఇంకొక ఇద్దరు భక్తులు మీకు చూపిస్తాను. పడిపోయిన వారు మరలా తిరిగి లేచినటువంటి భక్తులు. పడిపోయి మరలా తిరిగి లేచినటువంటి భక్తులు ఇంకొక ఇద్దరు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మత్తయి సువార్త, బైబిల్ నుంచి మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనం. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. యేసుప్రభు అప్పగింపబడుతున్నప్పుడు యేసుప్రభు చెప్పారు, గొర్రెల కాపరిని కొడతారు, గొర్రెలన్నీ కూడా చెదిరిపోతాయి. ఇదిగో చివరి దశలో మీరందరూ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతారని ప్రభు చెప్తే అప్పుడు పేతురు ఏమన్నాడు? మరణమైనా నేను నిన్ను వదలను. పేతురు మాట్లాడిన మాట అది. మరణమైనా నేను నిన్ను విడిచిపెట్టను. ఎందుకని దేవుని కోసం నిలబడిన వ్యక్తి. నీ కోసం చావనైనా చేస్తాను కానీ నేను నిన్ను కాదన్ను. నీవెవరివో నాకు తెలియదని నన్ను, నీతో పాటు చావనైనా నేను చనిపోతాను అని మాట్లాడాడు పేతురు. ఈ పేతురుతో ప్రభు అన్నారు, కోడి ముమ్మార్లు కూయక ముందు నీవు నన్ను ఎరుగనని అంటావు. 3 సార్లు, 2 మార్లు కూయక ముందు, కోడు 2 మార్లు కూయక ముందు 3 సార్లు నీవు నన్ను ఎరుగనని అంటావు అని ప్రభు చెప్పారు. అబ్బబ్బే లేదయ్యా, లేదు, అసలు నువ్వు ఎరుగనని నన్ను సమస్య లేదు. నీతో పాటు చావనైనా చచ్చిపోతాను, నేను నీతో పాటు మరణంలోకి వచ్చేస్తాను. నువ్వు చచ్చిపోతావా, నేను చచ్చిపోతాను. నువ్వు సిలువ పెడతావు, నేను వేయబడతాను, సమస్య లేదు. అప్పుడు ప్రభు ఏమన్నారు? కోడి 2 సార్లు కూయక ముందు 3 సార్లు నేను ఎవరో నీకు తెలియదు అంటావు నువ్వు అన్నారు ప్రభు. అలాగే యేసు ప్రభుని సిలువ వేయడానికి అప్పగించినప్పుడు ఆయన తీసుకెళ్తున్న సమయంలో ఆ 3 సార్లు ఏమన్నాడు పేతురు? ఎదురుగా ఉన్న వ్యక్తులు చూసి, ఇదిగో నీవు యేసుతో ఉన్నవాడు కాదా? నీ పలుకు చెప్తుంది, నీ మాట చెప్తుంది, నువ్వు కూడా యేసు తిరిగిన వాడివే, నువ్వు ఆయనలో శిష్యులలో ఒకడవే అని మాట్లాడుతాడు. ముమ్మార్లు పేతురు ఏమన్నా తెలుసా? యేసా నాకు తెలీదు, ఏస్తూ నేనున్నానా, నేను లేనా, ఏసా ఎవడా, ఏడా ఏసా ఎవడా అసలాడు అని దూషించడానికి, ఒట్టి పెట్టుకోవడానికి కూడా తెగించేశాడు పేతురండి. అంటే ఏమైపోయాడు? ఇప్పుడు పడిపోయాడు, వెనక్కి జారిపోయాడు. అప్పుడున్న ఆసక్తి ఇప్పుడు లేదు. ఒకప్పుడు దేవుని కోసం నిలబడిన వాడు పేతురే కదా. మలుక్ అన్నటువంటి ఒక శిష్యుణ్ణి, ఒక సైనికుని చెవి తెగనరికాడు పేతురే. యేసుప్రభుని పట్టుకోవడానికి వస్తే పేతురు వరలో ఉన్న కత్తిని తీసి, ఏట్రా యేసుప్రభుని అట్టుకుంటావేంట్రా అని చెప్పేసి పేతురే కత్తితో మలుక్ అనేటువంటి ఒక సైనికుని చెవి తెగ నరికేశాడు. ఇప్పుడు ఇదే పేతురు ఏం చేస్తున్నాడు? యేసు ఎవరో నాకు తెలీదు అంటే శ్రమలు వచ్చినప్పుడు ఏమైపోతున్నాడు? పడిపోతున్నాడు. శ్రమ వచ్చినప్పుడు భయపడిపోయి కృంగిపోతున్నాడు. దేవుడు అంటే నాకు తెలియదు అంటున్నాడు. దేవుడు అన్యాయం చేశాడు. శ్రమ రాగానే చాలామంది ఇలాగే మాట్లాడతారు కదండి. దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు లేడు, దేవుడు అన్యాయం చేశాడు. దేవుడు ఏం చేశాడు? మా జీవితాలు ఏ కార్యాలు చేశాడు దేవుడు? పేతురు అలాగే శ్రమ రాగానే దేవుని కొరకు శ్రమ ఎదుర్కోవలసిన సమయం వచ్చేసరికి దేవుడు ఎవరో నాకు తెలీదు అని మాట్లాడేశాడు. ఈ పేతురుని దేవుడు క్షమించాడు. ఈ పేతురుని దేవుడు ఏం చేశాడండి? క్షమించాడు. ఎందుకు క్షమించాడు? అక్కడ రాయబడింది చూడండి, మనం చదువుకున్నాం కదా 75వ వచనంలో చివరి లైన్లో
పేతురు యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను. ఏం చేశాడండి? ప్రభా క్షమించు నాయన, క్షమించయ్యా. అయ్యా అప్పుడు భయముతో నువ్వెవరో నాకు తెలియదు అన్నాను. ఆ రోమా సైనికులను చూసి, ఆ అధికారులను చూసి, ఆ పరిసయ్యులను చూసి, ఆ శాస్త్రులను చూసి, ఆ సమూహం అంతటిని చూసి నన్ను కూడా ఏదో చేసేస్తారని, నన్ను కూడా కొరడాలతో కొట్టేస్తారని, నన్ను కూడా సిలివేసేస్తారని, నువ్వెవరో నాకు తెలియదు అన్నానయ్యా. పడిపోయానయ్యా, జారిపోయానయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా అని సంతాపపడుచు తలపోయిచు ఏం చేశాడండి? ఏడిచాడు. అంటే తన ఏడుపులో ఏముందో తెలుసా? దేవుడు క్షమిస్తాడు, మళ్ళీ నన్ను చేర్చుకుంటాడు, దేవుడు నన్ను విడిచిపెట్టడు, ఆయన క్షమిస్తాడు, మరలా నన్ను బలపరుస్తాడు, మరలా దేవుడు నన్ను నిలబెడతాడు, మరలా ఆయన సాక్షిగా వాడుకుంటాడు, మరలా ఆయన పనిలో నన్ను వాడుకుంటాడు అని పేతురు నమ్మాడు. దేవుడు క్షమిస్తాడని, చేర్చుకుంటాడని, కృప చూపుతాడని, బలపరుస్తాడని, నిలబెడతాడని. దేవుడు క్షమించాడా లేదా? క్షమించాడు. క్షమించాడు కాబట్టే యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత పేతురు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఒకసారి 3,000 మంది, ఒకసారి 5,000 మంది రక్షణ పొందారు, సంఘంలోని చేర్చబడ్డారు. మీరు సిలువ వేసిన యేసే దేవుని కుమారుడు అని ప్రకటించాడు సమాజంలో ధైర్యంగా. అంటే పడిపోయిన వాడు ఏమయ్యాడు? తిరిగి లేచాడు. కారణం ఏంటి? దేవుడు క్షమిస్తాడు, నన్ను మరలా చేర్చుకుంటాడు. నువ్వు పడిపోయిన స్థితిలో ఉండొద్దు, పడిపోయిన నిన్ను లేపుతాడు దేవుడు. నేను పడిపోయిన దేవుడు క్షమించడని అనుకోకు. నీ గురి మంచిదైనప్పుడు, నీతిగా బ్రతకాలి అనేది నీ దృక్పథం అయినప్పుడు, యథార్థంగా జీవించాలి అన్నది నీ ఆశ అయినప్పుడు, దేవుని కోసమే బ్రతకాలి అనేది నీ ఉద్దేశం అయినప్పుడు, దేవుడు తప్పకుండా నిన్ను లేపుతాడు. మరి లేపే దేవుడు ఉన్నప్పుడు ఇంకెందుకు మరలా మనం నిరాశపడిపోయి అదే స్థితిలో ఉండడం? పడిపోయిన వారు తిరిగి లేవరా, నా ప్రజలు మరలా తిరిగి రారా అని దేవుడు మాట్లాడాడు కదండి. అంటే పడిపోయిన వారు తిరిగి లేవాలి అనేది దేవుని ఉద్దేశం. కొంతమందికి ఈ మాట ఎలా అర్థమవుతుందంటే, ఆహో యేసు ప్రభు పడిపోయిన లేపుతాడంటారు, ఎన్నిసార్లు పడిపోయిన లేపుతాడంటారు, ఎన్ని పాపాలు చేసినా క్షమించేస్తాడంటరా. ఎన్ని పాపాలు బరి తెగించేసేస్తే క్షమించడు. దేవునికి క్షమాపణ అందుకోసం లేదు, మంచిగా బతకాలనుకుంటే క్షమిస్తాడు. హిజ్కియా ఏమన్నాడు? మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు ఏమన్నాడు? ప్రభువా నీ సన్నిధిలో యథార్థ హృదయుడున్నాయి, నీ సన్నిధిలో ఎట్లు నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేశాడు. ఎందుకు చేశాడు? ఇంకా కొంచెం ఆయుష్ ఇస్తే నీకోసం బతుకుతాను ఈ లోకంలో, ఇంకొక ఛాన్స్ ఇస్తే నీకోసం బ్రతుకుతాను. ప్రభువా నన్ను బతికించు, నా ఎందుకు నేను ఎందుకు బతికించాలి? మళ్ళా పేప మీద పేప, కాయ మీద కాయ తాగడానికా? దేవుడు మరలా ఎందుకు బతికించాలి? మళ్ళీ బీడీల మీద బీడీలు, సిగరెట్ల మీద సిగరెట్లు కాల్చడానికా? దేవుడు మరలా నీకు ఎందుకు అవకాశం ఇవ్వాలి? మరలా ఉన్నప్పుడులాగా ముందు విజృంభించడం మళ్ళీ విజృంభించడానికా? దేవుడు ఎందుకు అవకాశం ఇవ్వాలి నీకు? ఎందుకు అవకాశం ఇవ్వాలి? అప్పుడులాగా మళ్ళీ సై సై ఎయ్యి అన్నానుకా? కాదు కాదు కాదు. నీ ఉద్దేశం మంచిదైనప్పుడు, నీ ఆలోచన మంచిదైనప్పుడు, ప్రభువా ఇక నేను బ్రతికితే నీ కోసమే బ్రతుకుతాను, నేను వేసే ప్రతి అడుగు నీ కోసం వేస్తాను, నేను చేసే ప్రతి పని నీ కోసం చేస్తాను, నేను చదివే ప్రతి మాట నీ వాక్యమే చదువుతాను, నేను యూట్యూబ్లో చూసే ప్రతి వీడియో నీదే చూస్తాను. అప్పుడప్పుడు సినిమాదో లుక్కు, సినిమా లుక్కు అప్పుడప్పుడే జస్ట్ అప్పుడప్పుడు చిన్న షార్ట్ జస్ట్ అలా ఒక్క నిమిషం టిక్ టిక్ జస్ట్ చిన్నదే. అప్పుడప్పుడు సీరియల్ అలాగా. అందుకు దేవుడు ఇవ్వడు అవకాశం, దానికోసం ఇవ్వడు. సంసోను ఏమన్నాడు? నా 2 కళ్ళ నిమిత్తము శత్రువుల మీద ఫిలిస్తీన్ల పగ తీర్చుకుంటా, ఒక్కసారి నాకు అవకాశం, ఒక్కసారే. మళ్ళీ బలమైతే ఆ దెలీలా దగ్గరికి వెళ్తానని అన్నాడా? ఇంకెక్కడ వెళ్తాడు? దెలీలా దగ్గర కళ్ళు లేకుండా దెలీలా హాయ్ దెలీలా అన్నాడు అనుకో, రే గుడ్డోడా పోరబాబు అంటది. ఇప్పుడు ఈడేవాడు గుడ్డోని తీసుకొచ్చాడు, అప్పుడు సంసోను వచ్చాడు, ఇప్పుడు గుడ్డోడు వచ్చాడేంటి? ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు ఫిలిస్తీన్లను హతమార్చడం కోసం నాకు బలం ఇవి. ఇప్పుడు నువ్వు దేవుని కృపను వేడుకుంటున్నావు, దేవుని క్షమించమని అడుగుతున్నావు, నేను లెగుస్తున్నాను అని అనుకుంటున్నావు, లేదా అడుగుతున్నావు దేవుణ్ణి. అయితే ఎందుకు అడగాలి? నువ్వు ఏ ఉద్దేశంతో అడగాలి? ఇక లెగిస్తే నీ కోసం నిలబడాలి, ఇక బలం పొందితే నీ పని
చెయ్యాలి. ఇక ఆరోగ్యం వస్తే నీ కోసమే నేను కష్టపడాలి, నీ కోసమే పరిగెత్తాలి నేను, అందుకు నాకు బలమి, అందుకు నాకు శక్తివి అని మనము దేవుణ్ణి అడిగితే దేవుడు ఇస్తాడు. పేతురు పశ్చాత్తాపడి ఏడ్చాడు, ప్రభా అప్పుడు అబద్ధం ఆడేశాను కానీ ఇప్పటి నుంచి నేను నీ కోసం బ్రతుకుతాను, నువ్వెవరో నాకు తెలియదని అనేసాను కానీ ఇక నుంచి నేను నీ కోసం బ్రతుకుతాను. మంచిగా బ్రతకాలి అనేది నీ ఉద్దేశమైనప్పుడు దేవుడు నిన్ను కృప చూపి నిన్ను క్షమించి బలపరచుటకు ఆయన సిద్ధముగా ఉన్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం బలం ఎత్తే మళ్ళీ ఎక్కేసి రోడ్లన్నీ తిరిగేసి కొంతమంది ఉంటారు, చిన్నగా దేవుడు బలం ఇచ్చాడు అనుకో మళ్ళీ ఏమైపోతారంటే రేగిపోతూ ఉంటారు. దేవుడు బలమిస్తాడు, దేవుడు శక్తినిస్తాడు. పడిన నీ స్థితి నుంచి దేవుడు మరలా లేవనెత్తుతాడు. కృంగిపోయిన నీ పరిస్థితి నుంచి దేవుడు మరలా నేను లేవనెత్తుతాడు. నీకు ఉన్నతమైన శక్తినిస్తాడు, నీకు ఉన్నతమైన విజయమునిస్తాడు. కోల్పోయిన దానికంటే అధికంగా దేవుడు నీకు ఇస్తాడు. అయితే నీ గురి ఏంటి, నీ లక్ష్యం ఏంటి, నీ ఆలోచన ఏంటి? నీ ఆలోచన మంచిదైనప్పుడు, నీ గురి మంచిదైనప్పుడు, నీ యొక్క లక్ష్యం మంచిదైనప్పుడు, ఇప్పటి నుంచి నువ్వు వేస్తున్న అడుగులు మంచివైనప్పుడు దేవుడు నీకు శక్తినిస్తాడు. ఆయన ప్రభా శక్తి నీవి, బలం నీవి, ఆరోగ్యం నీవి, నన్ను లేవనెత్తు. దేనికి, దేనికోసం, ఎందుకు 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 అది దేనికి? ఆయన పనికి. పేతురుని దేవుడు మరలా బలపరిచాడు. పిరుకోడుగా ఉండి ఆయన ఏసా నాకు తెలీదు అని అనేసి దేవుణ్ణి దూషించేశాడు. అలాంటి వాడిని దేవుడు మరలా బలపరిచాడు. ఎందుకో తెలుసా? అతని హృదయముల ఆశ దేవుని కోసం బ్రతకాలని, అతని హృదయముల ఆశ దేవుని పని చేయాలని, అతని హృదయముల ఆశ దేవుని సువార్త ప్రకటించాలని, అతని హృదయంలో ఉన్న ఆశ అన్యజనుల అనేకులను దేవుని వైపుకు త్రిప్పాలని. యూదులుగా ఉండి దేవుని లేఖనములను పూర్తిగా ఎరుగని వారు మరలా ఆయన లేఖనములు స్పష్టంగా తెలుసుకోవాలని, వాటిని అనేకులకు బోధించాలని అతని ఆశ ఉన్నది. అందుకే దేవుడు ఏం చేశాడు? పేతురుకి అవకాశము ఇచ్చాడు. సంసోనికి ఎందుకు అవకాశం ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? వెళ్ళరా మళ్ళా దళిల దగ్గరికి వెళ్ళరానా? కాదు, శత్రువులను సంహరించడానికి అవకాశం ఇచ్చాడు. దావీదుకి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మరలా వెళ్ళరా, పరుని భార్యను మరలా దోసుకురారా, తీసుకురారానా? కాదు. మరి ఎందుకు ఇచ్చాడు అవకాశం? ఇక మీదటి నుంచి ఒక పవిత్రమైన జీవితమును నీవు జీవిస్తావని. అందుకే బైబిల్లో రాయబడి నీతిమంతులు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు. నీ గురి మంచిదైనప్పుడు దేవుడు నిన్ను లేపుతాడు, ఖచ్చితంగా లేపుతాడు. నీ గురి చెడ్డదైనప్పుడు నువ్వు ఎప్పటికీ లేగలేవు. నీ గురి మంచిదైనప్పుడు దేవుడు నిన్ను లేవనెత్తాడు. చివరగా ఒక వ్యక్తిని గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయము, లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనం నుంచి చూడండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు ఎంతోమంది సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదునని అనుకొని లేచి తండ్రి యొద్దకు. తప్పిపోయిన కుమారుడు ఏమని తిరిగి వచ్చాడు? తండ్రి కనీసం కూలివాడిగానైనా చేర్చుకుంటాడు. తప్పిపోయిన కుమారుడు అక్కడే తప్పిపోయి అదే పరిస్థితిలో ఉంటే కనుక అక్కడే ఆకలితో చచ్చిపోయాడే. కానీ ఏం చేశాడు? హృదయములు అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు తెలుసా? నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను, నన్ను నీ కూనివారిలో ఒకనిగా చేర్చుకో, ఇలా చెప్తాను తండ్రికి అని హృదయములు అనుకుంటున్నాడు. అక్కడే ఉన్నాడు. దూరదేశములో ఉండి ఆకలితో బాధపడుతూ, యాతన పడుతూ, పడిన స్థితిలో ఉండి, దరిద్రమైన స్థితిలో ఉండి, ఆకలితో అలమటిస్తూ, ఏ సహాయము లేని స్థితిలో ఉండి, కూలబడిపోయినటువంటి ఆ స్థితిలో ఉండి అక్కడ అనుకుంటున్నాడు, నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను. ఏం చేస్తాను? నా తండ్రి దగ్గరికి వెళ్తాను. నేను పాపం చేశాను, పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపం చేశాను, నీ కుమారుడు నన్ను అనిపించుకోవడానికి నీ యోగ్యుడను కాను. అయితే నీ కూనివాణ్ణి ఒకనిగా నన్ను పెట్టుకో.
అంటే నమ్మాడు తండ్రి క్షమిస్తాడని, తండ్రి చేర్చుకుంటాడని. అర్థమైందండి? తండ్రి క్షమిస్తాడని, తండ్రి చేర్చుకుంటాడని ఏం చేశాడండి? నమ్మాడు. ఒకవేళ ఆ నమ్మకం లేకపోతే నాన్న చేర్చుకోడురా బాబు ఎందుకురా అనుకుంటే వెళ్ళడు. వెళ్ళకపోతే చనిపోతాడు. తండ్రి చేర్చుకుంటాడు. కనీసము కూలివారిలో ఒక్కడిగానైనా పెట్టుకుంటాడు అనే ఆలోచన అతనికి ఉంది కాబట్టి తిరిగి వెళ్ళాడు. నీ పనివారిలో ఒకనిగా నన్ను చేర్చుకో. అంటే ఏ విధము చేతనైనా ఏదో ఒక రకంగా తండ్రి చేర్చుకుంటాడు, క్షమిస్తాడు అని నమ్మాడు. నమ్మి ఏం చేశాడు చూడండి 19వ వచనంలో, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. లేచి తండ్రి వద్దకు వచ్చాను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు చూడండి తండ్రి ఎంత ప్రేమ కలిగిన వాడు. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. చూడండి అక్కడ సంఘటన ఇంకా చాలా మధురంగా ఉంటుంది. అప్పుడు కొడుకు ఏం చేస్తున్నాడంటే తండ్రితో ఇలాగంటున్నాడు, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు. ఇక్కడ ఒక డైలాగ్ ప్రిపేర్ అయ్యాడు. ఎవరు? కుమారుడు ఒక డైలాగ్ ప్రిపేర్ అయ్యాడు. అదేంటి తెలుసా? నేను తండ్రి దగ్గరికి వెళ్తాను, తండ్రి పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుడును కాను, నన్ను నీ కూని వారిలో ఒకనిగా. ఇది అయ్యగారు రెడీ చేసుకున్న డైలాగ్. తండ్రి చేర్చుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. దూరముగా ఉండగానే తండ్రి ఏం చేశాడు? కనికరపడి పరిగెత్తి వాడిని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. తండ్రి దూరము నుంచి చూశాడు, కొడుకును గుర్తుపట్టాడు. తండ్రే లేచి పరిగెత్తుకుంటా వెళ్ళి మెడ మీద పడి కొడుకుని ఏం చేశాడు? తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి మరలా ఏం చేశాడండి? చేర్చుకున్నాడు. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఇప్పుడు మొదలుపెట్టాడు. ఇప్పుడు ప్రిపేర్ అయ్యాడు కదా డైలాగు. హృదయంలో ఇలా చెప్తానని డైలాగు ప్రిపేర్ అయ్యాడు కదా. ఇప్పుడు మొదలుపెట్టాడు ఏమని? తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీద నీ కుమారుని అనిపించుకున్నట్టుకు యోగ్యుని కాను. తర్వాత చివరిలో అనాలి, నీ కూలోళ్ళుగా అక్కడ పెట్టుకో అనాలి. ఇప్పుడు నీ కూలోళ్ళు ఉన్నారు కదా, వారిలో ఒకటిగా నన్ను ఎట్టుకో అని అనాలి. ఇంకా డైలాగ్ వేయలే, ఒక డైలాగ్ వేసాడు. ఏ డైలాగ్ అది? పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేశాను, ఇక మీద నీ కుమారుని నడిపించుకోవడానికి యోగ్యుని కాను అన్నాడు. ఇక ఈ డైలాగ్ వేయలేదు. ఈ డైలాగు రాకముందే తండ్రి ఏం చేశాడు తెలుసా? 22వ వచనంలో, ఇదిగో యోగ్యుడను కాన నేను ఆ మాటతో అక్కడ ఆగగానే తండ్రి వెంటనే తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము తెచ్చి వీనికి కట్టి, త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి చేర్చుకున్నాడు. అయ్యా నేను పాపం చేశాను అనగానే దేవుడు మరా ఏం చేసావు, ఎందుకు చేశావు అని అడిగాడు. ఇంకా అది ఏం అడగలేదు. కూలోడిగా పెట్టుకో అనే వరకు కూడా ఉన్నాడు దేవుడు? లేదు. అంటే నువ్వు తప్పిపోయి వెళ్ళిపోయినా నీ స్థాయి ఇంట్లో చిన్న స్థాయిగా మారిపోవాలనే దేవుని ఉద్దేశం కాదు. నీ స్థాయి తగ్గిపోవాలని దేవుని ఉద్దేశం కాదు. మరలా కొడుకుగానే చేర్చుకున్నాడు తండ్రి, కూలోడుగా చేర్చుకోలేదు. తండ్రి మరలా చేర్చుకున్నాడు కొడుకుని, కుమారునిగానే చేర్చుకున్నాడు, కూలివానిగా చేర్చుకోలేదు. కూలివానిగా పెట్టుకో అనే మాట కూడా కొడుకు నోట రానివ్వలేదు తండ్రి. వెంటనే ఒకని పిలిచాడు, ప్రశస్తమైన వస్త్రములు తీసుకురండి, తొడిగించండి, వాని చేతికి ఉంగరం పెట్టండి. ఇక్కడ ఉంగరం కోసం కూడా ఒక మాట చెప్పాలి. ఎంగేజ్మెంట్ అంటే ఉంగరం అంట. ఎంగేజ్మెంట్లో ఏముండాలంటండి? ఉంగరం ఉండాలి. మరి చిన్న కుమారునికి తండ్రి ఉంగరం పెట్టాడండి, ఎంగేజ్మెంట్ చేశాడా? ఆ ఎంగేజ్మెంట్ అంటే ఉంగరమైన ఉండాలి కదండి. ఈరోజు చాలామందికి ఎంగేజ్మెంట్ అనగానే ఉంగరం పెట్టాలి, ఉంగరం పెడితేనే ఎంగేజ్మెంట్ అయినట్టు. చిన్న కుమారునికి అక్కడ పెళ్లి చేయట్లేదు, తప్పిపోయిన వాడిని చేర్చుకున్నాడు తండ్రి. ఈరోజు చాలామంది దీన్ని ఆధారం చేసుకుని, అంటే ఉంగరం మరి అప్పుడు పెట్టారు కదా, దేనికి పెట్టాడు? తండ్రి తప్పిపోయి వచ్చాడు కాబట్టి పెట్టాడు. ఎంగేజ్మెంట్కి నువ్వు పెడితే తప్పిపోయి వచ్చిందంటే పిల్ల, తప్పిపోయి వచ్చిందా పిల్ల, లేదా తప్పిపోయి వచ్చాడా?
ఆ ఉంగరము పెట్టి కాళ్ళకు చెప్పులు తొడిగించాడు. అంటే ఈ కుమారుడు కరువులో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, పాపం అనే స్థితిలో పడిపోయిన సందర్భంలో, వ్యభిచారములో కూరుకుపోయిన సందర్భంలో, ఇక లేవలేని పరిస్థితిలో, ఇక మరణమే తన ముందు కనబడుతున్న టైములో తండ్రిని గుర్తు చేసుకున్నాడు. తండ్రి క్షమిస్తాడని, తండ్రి చేర్చుకుంటాడని, కనీసము కూలివాణిగా నన్ను పెట్టుకుంటాడని తెలుసుకొని, గ్రహించుకొని మరలా తిరిగి తండ్రి దగ్గరికి చేరాడు. అయితే తండ్రి అంతకంటే ఎక్కువగానే చేసి కూలివానిగా పెట్టుకో అనేటువంటి మాట కూడా కొడుకు నోట రానివ్వకుండా కుమారునిగానే చేర్చుకొని గొప్ప విందు చేసి సంతోషించాడు. దేవునికి మహిమ కలుగును గాక. పడిపోయిన సంసోని లేవనెత్తాడు దేవుడు. పడిపోయిన దావీదుని లేవనెత్తాడు దేవుడు. పడిపోయిన పేతురుని లేవనెత్తాడు దేవుడు. పడిపోయిన తప్పిపోయిన కుమారుని కూడా చేర్చుకున్నాడు దేవుడు, లేవనెత్తాడు దేవుడు. ఈ దినము నీ గురి మంచిదైతే, నీ ఆలోచన మంచిదైతే, నీ దృక్పథం మంచిదైతే, నీ ఆశ మంచిదైతే, నీతిగా బ్రతకాలి అనేది నీ గురి అయితే, యథార్థంగా జీవించాలి అనేది నీ నిర్ణయం అయితే గనక పడిపోయిన నిన్ను ఈ దినము దేవుడు లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీ గురి మంచిదై ఉండాలి, నీ ఆలోచన మంచిదై ఉండాలి. అదే మన చెడ్డ ఆలోచనలు ఉన్నాయనుకో, మనకి పడిన స్థితిలోనే కాదు ఇంకా దిగజారిపోతాం. మన గురి మంచిదైనప్పుడు, సంసోనులాగా మన గురి మంచిదైనప్పుడు, దావీదులాగా మన గురి, దావీదేమన్నాడు? శుద్ధమైన హృదయము నాకు కలగజేయి, హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే నన్ను తెల్లగా మార్చేయి. అయ్యా నాకు ఇమురుకొద్దు, నాకు ఇమురుకొద్దు, నేను పవిత్రుడిగా బ్రతకాలయ్యా, పవిత్రుడిగా బ్రతకాలి. పవిత్రతను నేను కోల్పోయానయ్యా, పవిత్రుడిగా బ్రతకాలి. పవిత్రతకై నన్ను లేపు, పవిత్రతకై నన్ను లేపు. దావీదు మొరది. దేనికోసం లేపమన్నాడు దేవుణ్ణి? దేనికోసం క్షమాపణ అడిగాడు దేవుణ్ణి? దేనికోసం దేవుని కృపను వేడుకున్నాడు దావీదు? పవిత్రత కొరకై. దేని కొరకై? పవిత్రత కొరకే. మన గురి మంచిదైనప్పుడు, ఆ గురితో మనం ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ఏ స్థితిలో పడిపోయినా, నీ స్థితి లేవలేనిదైనా సరే, ఆ స్థితి నుంచి దేవుడిని లేవనెత్తుతాడు. ఎందుకో తెలుసా? పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు మన దేవుడు. కురింగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు మన దేవుడు. పడిపోయిన సంసోను లేవనెత్తాడు. ఎలా లేవనెత్తాడు దేవుడు? తన జీవిత కాలములో చంపలేనంత మందిని చంపాడు. చివరిలో అంత విజయమును దేవుడు ఇచ్చాడు. అంత గొప్పగా లేపాడు దేవుడు. అలా లేపుతాడు దేవుడు. అయితే నువ్వేం చేయాలి? నిజమైన క్షమాపణ దేవుని అడగాలి. అంతేకాదు. పేతురు ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. ఏం చేశాడండి? పశ్చాత్తాపడ్డాడు. పడిపోయిన స్థితిలో ఉన్న నువ్వేం చేయాలి తెలుసా? దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. అయ్యా నన్ను క్షమించు నాయనా, క్షమించు ప్రభువా. తండ్రి నీకు విరోధముగా నేను పాపం చేశానయ్యా. ఇప్పుడు చిన్న కుమారుడు ఏమన్నాడు? పరలోకమునకును నీకును విరోధముగా నేను పాపము చేశాను అంటే ఒప్పుకున్నాడు. పేతురు ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. అయ్యా నేను అప్పగించేశాను, అయ్యా నన్ను క్షమించయ్యా అని కన్నీళ్లు కార్చి ఏడ్చాడు. నువ్వు లెగాలి అంటే, మునుపు పొందిన దానికంటే అధికమైన విజయం నువ్వు పొందాలంటే, దేవుని సన్నిధిలో చివరగా నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలి. ప్రభు నేను పలానా పాపం చేశాను, నేను ఇలాంటి పాపం చేసి నన్ను క్షమించయ్యా. తండ్రి నీకు విరోధంగా నేను బ్రతికానయ్యా, నన్ను క్షమించవా అని కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసినప్పుడు పడిపోయిన స్థితి నుంచి దేవుడు ఏం చేస్తాడండి? లేవనెత్తుతాడు. కానీ ఒకవేళ ఇంకా నువ్వు పడిపోయిన స్థితిలో నువ్వు ఉన్నవేమో, ఆత్మీయ జీవితంలో పడిపోయిన స్థితిలో ఉన్నవేమో, ఆరోగ్య పరిస్థితిలో పడిపోయిన స్థితిలో ఉన్నవేమో, ప్రార్థనలో పడిపోయేమో, వాక్యములో పడిపోయేవేమో, పరిశుద్ధ జీవితంలో నువ్వు పడిపోయేవేమో. అయితే దేవుడి మధ్యాహ్నం నీతో మాట్లాడుతున్నాడు. పడిపోయిన నీవు దేవుని క్షమాపణ అడిగితే, పడిపోయిన నీవు దేవుని కృపను వేడుకుంటే, పడిపోయిన నీవు పశ్చాత్తాపడితే, పడిపోయిన నువ్వు నేను లెగుస్తాను అని దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచితే గనక, ఇదిగో నువ్వు లెగుస్తావు. నేను లేపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నేను లేపుతాడు, దేవుడు నిలబెడతాడు. సంసోనికి అలాంటి ఘన విజయమును దేవుడు ఇచ్చాడు. పేతురుని తర్వాత దేవుడు ఎలా గొప్పగా వాడుకున్నాడు, దావీదుకి తర్వాత ఎలాంటి పరిశుద్ధ జీవితాన్ని దేవుడు ఇచ్చాడో, అలాంటి విజయాన్ని దేవుడు నీకు కూడా ఇస్తాడు. అటు కృప దేవుడు ఈ మధ్యాహ్నం మనందరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఫలింపచేయునుగాక. ఆమెన్.